అండ్ దీక్ష తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు అకాల మరణం జరుగుతూ ఉంటుందండి. పుట్టిన వాళ్ళు గిట్టకు తప్పదు కాబట్టి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. మీకు బాగా ముఖ్యమైనటువంటి సూతకం ఉన్న బంధువులు చనిపోతే మాల ఇప్పేసి మీరు ఆ సూతకంలో పాటించాలండి. ఇక్కడ ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా మాల ఇప్పేసి వెళ్ళాలండి. ఎందుకంటే ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితం ఎప్పుడు చూడలేదు. కానీ అయ్యప్ప స్వామిని ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు. 3 రోజుల క్రితం ఒకళ్ళు మాట్లాడారు నాకు, గురుగారి మరికి నా మిత్రుడు ప్రాణమిత్రుడు అండి, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చదువుకున్నాను, నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను, నేను మాల వేసుకున్నాను, ఇప్పుడు నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అంటే దీనికి శాస్త్రం ఏం చెప్పలేదండి. నీ గుండె మీద చేయి పెట్టుకొని చూడు, అయ్యప్పని ఇప్పుడు చూడకపోయినా ఇంకెప్పుడైనా చూస్తావు, ఇంకా దీక్ష కూడా ఇంకా 2 నెలల టైం ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చనిపోయిన నీ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే నువ్వు జీవితంలో చూడలేవు. ఆ తల్లిదండ్రులకు నువ్వు ఓదార్చడం కూడా ఇదే అంటే అతను మాల ఇప్పి వెళ్ళాడు. ఈరోజు ఉదయం మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, గురుగారు నిజంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆనందపడ్డారు, నేనే అన్ని కన్నులన్నీ కూడా చేశాను, నేను ఎప్పుడు మాల వేసుకోవచ్చు అని ఈరోజు అడిగాడు. నిజంగా ఇది మంచి ప్రశ్న మీరు వేసింది. గుర్తుపెట్టుకోండి, మన బంధువులు అండి, మన మిత్రులు అండి, మన మనసుకి ఇట్లా అడగండి నేను కరెక్టా కాదా అని చెప్పి.